ప్రపంచంలోనే సోషల్ మీడియా దిగ్గజం కోట్లాది మంది చేతిలో ఉన్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల మాతృ సంస్థ మెటాపై ఇప్పుడు వరుసగా ప్రపంచ దేశాలు కొరడా చూపిస్తున్నాయి. భారత్లో ప్రధాని మోదీ వీడియో తొలగింపు, అక్రమ కాంటెంట్, డీప్ ఫేక్ల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం మెటా తాట తీసింది. మన దేశంలోనే కాదు, ఇలాంటి ఆటలు మెటా చాలా ఆడింది. కొన్ని దేశాల్లో బిలియన్ల డాలర్ల జరిమానా కూడా పడింది. అయినా దాని ఆట దానిదే, దాని పైత్యం దానిదే. కానీ భారత్ వార్నింగ్ కి మాత్రం ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తోంది సంస్థ. ఇంతకీ మెటా బాధిత దేశాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి, అసలు మెటా ఆడుతున్న వికృత క్రీడకి ఏ దేశం ఎలా బలవుతోందో చూద్దాం. భారత్లో మెటాపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను తాత్కాలికంగా తొలగించడం, చిన్నారుల లైంగిక దోపిడీకి సంబంధించిన కాంటెంట్, డీప్ ఫేక్ వీడియోలు, అక్రమ కాంటెంట్ నియంత్రణలో వైఫల్యం వంటి అంశాలపై మెటా గ్లోబల్ అధికారులను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఢిల్లీకి పంపించింది. కొన్ని రకాల కాంటెంట్ ను డబ్బులు తీసుకొని బూస్ట్ చేసినట్లు, అక్రమ కాంటెంట్ ప్రమోషన్ లో లోపాలున్నట్లు మెటా ప్రతినిధులు అంగీకరించారు. అంతేకాదు, ప్రధాని మోదీ వీడియో తొలగింపు పైన క్షమాపణలు చెప్పింది మెటా. మన దేశమే కాదు, మెటా తొండాటలో చాలా దేశాలు ఇబ్బందుల్లో పడ్డాయి. మెటా బాధితుల్లో యూరప్, ఆస్ట్రేలియా, టర్కీ దేశాలు కూడా ఉన్నాయి. 2023లో యూరోపియన్ యూనియన్లోని ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ యూరోపియన్ జీడీపీఆర్ నిబంధనలను మెటా ఉల్లంఘించింది. దానికి భారీ జరిమానా విధించింది. ఎట్టకేలకు మెటా మెడలు వంచింది భారత్. జీడీపీఆర్ ఉల్లంఘనకు మెటాపై 1.2 బిలియన్ యూరోల జరిమానా విధించింది యూరప్. అంతేకాదు, న్యూస్ కాంటెంట్ వివాదంలో మెటాపై ఆస్ట్రేలియా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత డేటా దుర్వినియోగంపై మెటాకు భారీ ఫైన్ వేసింది దక్షిణ కొరియా. ఇక పోటీ చట్టాల ఉల్లంఘనలపై మెటాపై తుర్కీ కూడా చర్యలు తీసుకుంది. ఫేక్ న్యూస్, ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రచారంపై మెటాను హెచ్చరించింది బ్రెజిల్. ప్రపంచవ్యాప్తంగా మెటాకి ఈ రకంగా వ్యతిరేకంగా ఉన్న చర్యలన్నిటికీ బాధిత దేశాలు దిగుతూ ఉన్నాయి. సోషల్ మీడియా సంస్థలు ఇక కేవలం టెక్నాలజీ కంపెనీలే కావు, ఎన్నికలు, జాతీయ భద్రత, ప్రజాభిప్రాయం, పిల్లల భద్రత, వ్యక్తిగత గోప్యత వంటి కీలక అంశాలపై ప్రభావం చూపించే పవర్ సెక్టర్స్. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పుడు మెటా వంటి డిజిటల్ దిగ్గజాల్ని మరింత కఠినంగా నియంత్రించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాయి. భారత్ కూడా ఇక నుంచి మెటాపై కట్టుదిట్టమైన నిఘా పెట్టబోతోంది. మా ప్రతినిధి గోపీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ తో గోపీకృష్ణ, సో మెటాపై కేంద్ర ప్రభుత్వం ఏ రకమైన చర్యలకు ఆలోచన చేస్తోంది, ఇకపై ఎలాంటి నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంటుంది ఆ సంస్థ? మెటా పైన కొన్ని కఠినమైన ఆంక్షలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఐటీ చట్టం 2000, ఇందులో ఉన్న సబ్సెక్షన్ 73 అండ్ 79 ఈ నిబంధనల ప్రకారం కొన్ని రక్షణలు ఇటు సామాజిక మాధ్యమాలకి కేంద్ర ఐటీ చట్టం 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కొన్ని రక్షణలు కల్పించడం జరిగింది. సో ఈ రక్షణ పరిమితుల్ని మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. క్రిమినల్ చర్యలకి ఉపక్రమించే అవకాశం ఉంది. ఈరోజు కూడా మెటాకు సంబంధించిన గ్లోబల్ ప్రతినిధులు ఇటు ఐటీ మినిస్ట్రీ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. నిన్న కొన్ని అంశాల్లో వాళ్ళు అంగీకరించడం జరిగింది. డబ్బులు తీసుకుని కొన్ని రకాల కంటెంట్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నట్లుగా వాళ్ళు అంగీకరించడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో డిలీట్ చేయడంతో పాటుగా చైల్డ్ అబ్యూజివ్, అలాగే మహిళల్ని కించపరిచే విధంగా అసభ్యకరమైన వీడియో కంటెంట్స్, వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన క్షమాపణలు చెప్పారు. మార్క్ జుకర్బర్గ్ కూడా ఇటు భారతదేశానికి క్షమాపణ చెప్పడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీకి వీడియోని డిలీట్ చేయడం, అలాగే అబ్యూజివ్ కంటెంట్ వైరల్ అవ్వడం పట్ల వాళ్ళు క్షమాపణ చెప్పేప్పటికీ సో డబ్బులు తీసుకుని కొన్ని రకాల కంటెంట్ని ప్రమోట్ చేసినట్లుగా అంగీకరించారు. కాబట్టి సో కంటెంట్ ప్రొవైడర్గా ఇటు సామాజిక మాధ్యమాలు అనేవి ఉండకూడదు. కేవలం ఒరిజినల్ కంటెంట్, వారికి సంబంధించిన కంటెంట్ ఏదైనా ఇటు ప్రమోట్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తిస్తే ఖచ్చితంగా వారిపై ఉన్న సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి, చట్టపరమైన రక్షణలు అనేవి తొలగించడం జరుగుతుంది. సో ఆ దిశగానే పార్లమెంటరీ ప్యానెల్ కూడా కేంద్రానికి సిఫార్సు చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర ఐటీ శాఖ కూడా ఇవే అంశాలకు సంబంధించి మెటా గ్లోబల్కి సంబంధించిన ప్రతినిధుల్ని నిన్న ప్రశ్నించడం జరిగింది. నిన్న ప్రశ్నించిన సందర్భంలోనే ఇటు మెటా చీఫ్ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పడం జరిగింది. అలాగే కేవలం ప్రధాని వీడియో తొలగింపే కాదు, అబ్యూజివ్ కంటెంట్, అలాగే యువతపై ప్రభావితం చూపించే అంశాలకు సంబంధించి చెడు కంటెంట్కి సంబంధించిన అంశాలపైన
చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించే అవకాశం కనిపిస్తుంది. ఆ దిశగానే వాళ్ళకున్న సేఫ్ ఫైబర్ దీనికి సంబంధించిన ఆంక్షల్ని పరిమితం చేస్తూ కొన్ని కఠినమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ రోజు కూడా మెటా గ్లోబల్కి సంబంధించిన ప్రతినిధులు ఐటీ మినిస్ట్రీ ముందు విచారణకు హాజరవుతారు. సో వారి వివరణ సంతృప్తికరంగా లేదు, పూర్తిగా కొన్ని పరిమితులు తీసుకురావాలి, ముఖ్యంగా ఏ కంటెంట్ని ప్రమోట్ చేయాలి, దానికి నియమ నిబంధనలు, ముఖ్యంగా వయోపరిమితి. సో ఒకవేళ సమాజానికి హితం కాని కంటెంట్ ఏదైనా ఉంటే వాటిని వెంటనే తొలగించే దిశగా ఏం చర్యలు చేపడుతుంది మెటా, సో వీటన్నిటికి సంబంధించిన వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. సో ఆ దిశగా సంతృప్తికరమైన చర్యలను తీసుకుంటున్నట్టు మెటా వివరించగలిగితే కనుక సో అప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. వీరికి ఈ ఐటీ చట్టం నుంచి ఉన్న రక్షణలు కొనసాగించాలా లేదా. సో కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ రక్షణ పరిమితులను తొలగించి వీళ్ళని కూడా లీగల్గా చట్టపరమైన చర్యలు వీరిపై తీసుకునేందుకు కావాల్సిన కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ గోపి.